హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం మణిద్వీప వర్ణన పూజ చాలా సింపుల్గా ఇంట్లో 9 వారాలు 9 రకాల పూలతో మంచిగా సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలో నేనైతే ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా. ఈ పూజ అయితే ఈరోజు చేసిన పూజ అయితే ఈ శుక్రవారం 9వ వారం. ఇలా ఆరెంజ్ కలర్ గులాబీలు అయితే నాకు అనుకోకుండా దొరికాయండి. చాలా విచిత్రంగా 9 వారాలు 9 రకాల పూలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడకుండా మంచిగా దొరికాయన్నమాట. నేను ఎప్పుడు తెచ్చే షాప్లో ఈ కలర్ పూలు వాళ్ళు ఎప్పుడు తీసుకురారు, కానీ ఈ 9వ వారం మాత్రం నాకు చాలా ఈజీగా అస్సలు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు పువ్వులు దొరకడం జరిగింది. అమ్మవారి మహిమ అని అనుకున్నాను. అంత బాగా అనిపించిందండి. ఇక మణిద్వీపం అనేది లలితా త్రిపుర సుందరి దేవి నివాస స్థలంగా భావించబడుతుంది. ఈ పూజకి ఎక్కువ నియమాలు ఏమీ ఉండవండి. పరిశుభ్రమైన దుస్తులు ధరించుకోవాలి. అలాగే ఉపవాసం లేదంటే లిమిట్ అయిన అంటే మితంగా తినడం, అమితంగా కాకుండా మితంగా తినడం, అంతేకాకుండా సద్భావంతో శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అంతేనండి. అమ్మవారికి నియమాలు ఎక్కువ అంటూ ఏమీ లేదు. నేను ఎలా చేసుకున్నానో కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను, వివరంగా చెప్తాను. మొదటి వారం నుండి కూడా ఒక్కొక్క రకం పూలతో చాలా సింపుల్గా బెల్లం నైవేద్యం సమర్పించుకొని 33 పువ్వులు తీసుకొని ఒక్క పువ్వు గణపతి దగ్గర సమర్పించుకొని తర్వాత అమ్మవారికి మంచిగా మణిద్వీప వర్ణనాన్ని చదువుకుంటూ ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పువ్వు అమ్మవారి పాదాల దగ్గర పెడుతూ పూజ అనేది చేసుకున్నాను. గణపతి దగ్గర పెట్టినప్పుడు మనం సంకల్పం చేసుకోవాలి. ఇలాగా పూజ మంచిగా అయ్యేలా చూడు స్వామి అని దండం పెట్టుకొని మంచిగా చేసుకోవాలన్నమాట. నేను అమ్మవారికి పూజ ఇంట్రెస్ట్గా ఇలాగ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే చేశానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే అండి. ఇంకా ఈ పూజ అయితే ఇలాగ చేసుకున్నాను. 9వ వారం మాత్రం అమ్మవారికి ఆఖరి వారం అంటే 9వ వారం ఇలా పువ్వులు తీసుకొని తర్వాత అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం నైవేద్యంగా పెట్టి తాంబూలం అయితే ఇచ్చుకున్నానండి. మీ ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి. ఇంకా మంచిగా కూడా అంటే 9 రకాల నైవేద్యాలు కానీ మంచిగా ఒక ఐదుగురికి అట్లా తాంబూలం కానీ అలా ఇచ్చుకోవచ్చు. ఒక ఇద్దరికైనా ఇస్తే చాలా మంచిదండి. ఇంకా తర్వాత ఇలాగ బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెట్టి అమ్మవారి పూజ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఇలా పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీ తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని తాంబూలం కూడా అమ్మవారి దగ్గరే పెట్టుకోవాలి నైవేద్యంతో సహా. ఇక అలాగే సాయంత్రం కూడా దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలండి. పొద్దున పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఈ సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి స్నానం చేసుకొని మంచిగా ఇలాగ దీపారాధన అయితే చేసుకోవాలి. ఇంకా ఇంతేనండి నా మణిద్వీప వర్ణన పూజ 9వ వారం ఉద్యాపన అనేది ఇలా చేసుకున్నాను. ఇంకా మంచిగా చేయాలి అంటే కనుక మంచిగా అమ్మవారికి చీర పెట్టుకొని గాజులు తాంబూలం ఇంకా 5 రకాలు కానీ 9 రకాలు కానీ నైవేద్యాలు ఇలాగ చేసుకోవచ్చు. ఒకటేసారి మీరు 9 రకాల పూలతో చేయాలి అనుకుంటే కనుక ఒకే రోజులో చేసుకోవచ్చు అన్నమాట ఈ పూజని.